పొలిటికల్గా ఒక విశ్లేషణ ఇద్దామని మీ ముందుకు వచ్చాను. శ్రీవాణి అలియాస్ అరుంధతి మేడం రైటర్గా, లీడర్గా, స్పీకర్గా, జనసేన స్పీకర్గా, మరి ప్రజా గొంతుగా, ముందుగా ప్రజా గొంతు, తర్వాతనే పార్టీస్ నాకు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఎప్పుడు రెండు వర్గాలు కొట్లాడుతూ ఉంటాయి. రెండు వర్గాలు అంటే ఎవరు? ఒకరు అధర్మం, ఒకరు ధర్మం. అయితే అప్పట్లో మహాభారత్లో కౌరవులు, పాండవులను క్రిటిసైజ్ చేస్తూ కౌరవులు 5 ఊర్లు కూడా ఇయ్యను అన్నారు కదా. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, ఇది ధర్మమా అధర్మమా అనే దానిలో కొన్ని మనం విశ్లేషణ మాట్లాడుకుందాం. మరి మహాభారతంలో శ్రీకృష్ణుడు విధాల ప్రయత్నం చేసి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఎంత ప్రయత్నం చేసినా కూడా చిన్నప్పటి నుంచి ఆయనని ఎవరో ఒకరు కష్టపెడుతూనే, చంపాలని చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరి తప్పించుకొని చివరికి, అంటే తన దగ్గర చక్రం ఉంది, సుదర్శన చక్రం ఉంది కాబట్టి దాంతో మరి శిశుపాలుణ్ణి అట్లా కొంతమందిని ఆ శ్రీచక్రాన్ని వదిలాడు, సుదర్శన చక్రం. కానీ చివరన తనకి ఒక ముళ్ళు కాలికి బాణం రూపంలో వచ్చి తగిలి చనిపోయినట్టుగా చూపించారు, అంటే రచనలలో కానీ ఎక్కడ కానీ. అయితే మనం మాట్లాడుకున్న విషయము పక్కదారిన పోతుంది అనుకోవద్దు. దీనికి లింక్డ్ ఉన్నాయి, అన్ని లింక్డ్ డాక్యుమెంట్స్ అంటారు కదా, అలా పక్కదారి పట్టేటట్టుగా కొన్ని లింక్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ లేకుంటే కథ